హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఈరోజు మా అక్కగారు అమ్మాయి బర్త్డే సందర్భంగా మేము కుకట్పల్లిలోని కొన్ని గుడిసెల దగ్గర అయితే మేము శారీస్ డొనేట్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. ఆల్రెడీ ఆ గుడిసెల దగ్గర వాళ్ళకి మేము ఇంతకుముందు ఫుడ్ డొనేట్ చేసాం, అలాగే బాబుతో స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇప్పించాం కదా. సో ఇప్పుడైతే శారీస్ డొనేట్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్కగారు అమ్మాయి సాహితీ బర్త్‌డే సందర్భంగా ఒక 40 శారీస్ అయితే నీడీ పీపుల్‌కి డొనేట్ చెయ్యాలి అనుకున్నామండి. లాస్ట్ టైం నేను కూకట్పల్లి గుడిసెల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేశాను కదండీ! అప్పుడు వాళ్ళు శారీస్ ఏమైనా ఉంటే ఇవ్వండమ్మా అని అడిగారని మీకు చెప్పాను కదా! అందుకని వాళ్ళకి శారీస్ ఇద్దాము అనుకున్నామండి. వాళ్ళ కోసం కొన్ని క్రేప్ శారీస్, కొన్ని జార్జెట్ శారీస్, కొన్ని కాటన్ శారీస్, అలాగే కొన్ని సిల్క్ ఫ్యాన్సీ శారీస్ ఇలా 4 వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే మొత్తం ఒక 40 శారీస్ అయితే తీసుకున్నామండి. వాళ్ళకి ఎక్కువగా రెగ్యులర్ యూజ్ అయ్యేలా వాష్ చేసుకున్నా వాళ్ళకి ప్రాబ్లమ్ లేకుండా ఉండే విధంగా ఒక 40 శారీస్‌నైతే సెలెక్ట్ చేసి తీసుకున్నాము. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసినప్పుడు, "మీరు కూడా స్క్రీన్‌లో కనబడండి. మీకు నెగెటివ్ కామెంట్స్ ఏమీ రావు. స్క్రీన్‌లో కనబడి వీడియోస్ చేయండి మేడం" అని చాలామంది నన్నడిగారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను, "నా సేవ కనిపిస్తే చాలు. నేను కనిపించాల్సిన అవసరం లేదమ్మా" అని అందరికీ అదే సమాధానమైతే నేను చెప్పానండి. ఎందుకంటే నేను కేవలం హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ద్వారా ఎంతో కొంతమందికైనా నేను ఉపయోగపడాలి, కొంతమందికైనా మంచి బట్టలు నేను డొనేట్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశానండి. సో దానికి నేను కనబడాల్సిన అవసరం అయితే లేదు కదా! అందుకే అందరికీ నేను అదే చెప్తున్నాను. కానీ ఈ వీడియోలో అయితే మా అక్కగారు అమ్మాయి సాహితీ శారీస్ ఇస్తున్నప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళి ఇవ్వలేను పిన్ని, నువ్వు కూడా నా పక్క నుండి నాతో శారీస్ ఇప్పించు అని నన్ను అడిగింది. అందుకని నేను మాస్క్ వేసుకొనైతే ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నానండి. మళ్ళీ మాస్క్ ఎందుకు వేసుకున్నారు మేడం, తీసేయండి అని చాలామంది మెసేజెస్ చేస్తారు. అందుకనే చెప్తున్నానండి. నేను కేవలం సేవ మాత్రమే చెయ్యాలి అనుకుంటున్నాను. అందుకని నేను మీకు కనబడకపోయినా ఏం పర్వాలేదండి. నా సేవ మీకు కనిపిస్తే అదే చాలు. మొత్తం మీద మేము శారీస్ అన్నీ అయితే ఇలా కవర్స్‌లో పెట్టేసుకొని 40 శారీస్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయ్యామండి. పిల్లలనైతే తీసుకొని వెళ్ళలేదు. మా అక్కగారమ్మాయి, నేను, మా హస్బెండ్ మాత్రమే వెళ్ళామండి. మేము కూకట్పల్లి అయితే రీచ్ అయిపోయామండి. బ్లూ శారీలో మాస్క్‌తో కనిపిస్తున్నది నేనే. గ్రీన్ కలర్ చుడిదార్‌లో ఉన్నది మా అక్కగారమ్మాయి అండి. మేమైతే ఇంకా శారీస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాము. లాస్ట్ టైము ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు శారీస్ తీసుకురండి అని చెప్పారు. నేను తీసుకొస్తానమ్మా తప్పకుండా అని చెప్పాను. అప్పుడు వాళ్ళు, మీరు శారీస్ తీసుకొస్తే కనుక మీరే గుడిసెకి తీసుకొచ్చి ఇవ్వండమ్మా, మీరు లైన్లో పెట్టి అందరినీ ఒకటేసారి ఇద్దాము అనుకుంటే మళ్ళీ తీసుకున్న వాళ్ళే వస్తారు, మీకు ఇబ్బంది అవుతుంది, అందుకని మీరే గుడిసెకి వచ్చి ఇవ్వండి అని చెప్పారనమాట. అందుకనే ఇంకా పిల్లలిద్దరిని అయితే ఇంట్లోనే వదిలేసి వచ్చామండి. మళ్ళీ వాళ్ళు గుడిసెకి తిరగాలంటే చిన్న పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మేము పిల్లలనైతే తీసుకురాలేదు. ఓన్లీ సాహితి, నేను, మా హస్బెండే వచ్చాము. ఇలా ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా శారీస్ అయితే ఇచ్చామండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సాహితికి అందరూ కూడా హ్యాపీ బర్త్‌డే అని చెప్తూ ఉన్నారు. మా అక్కగారు అమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. వీళ్ళందరూ జీహెచ్ఎంసీలో రోడ్స్ క్లీనింగ్ చేస్తూ ఉంటారండి. అక్కడే కూకట్పల్లి రోడ్డు పక్కనే ఇవన్నీ గుడిసెలు ఉంటాయన్నమాట. సో వీళ్ళందరూ అక్కడే ఉంటారు. లాస్ట్ టైం వచ్చినప్పుడే అడిగాము. మొత్తము అంటే ఇక్కడ ఓన్లీ ఈ పర్టిక్యులర్ ఏరియాలో అయితే ఒక 37 గుడిసెలు ఉంటాయి అని చెప్పారండి. అందుకని మేము ఒక 40 శారీస్ తీసుకువెళ్ళామన్నమాట. అది దాటిన తర్వాత మళ్ళీ ఆ ఏరియా దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ అక్కడ వేరే గుడిసెలు ఉన్నాయన్నమాట. సో వీళ్ళకైతే ఒక 37 వరకు ఉంటారు అన్నారనమాట. అందుకని 40 తీసుకెళ్ళాము.
సరిపోయాయండి శారీస్ అన్నీ కూడా. పిల్లల బర్త్‌డేస్‌కి మనం పెద్ద పెద్ద ఫంక్షన్‌లు చేయడం మాత్రమే కాదండి, వాళ్ళతో ఇలాంటి హెల్ప్‌లన్నీ చేపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా మంచి హెల్పింగ్ నేచర్ అయితే అలవాటవుతది. నేనైతే ఎప్పుడూ మా పిల్లల బర్త్‌డేస్‌కైతే ఎవరో ఒకరికి ఇలా బట్టలైతే ఎక్కువగా నేను ఇలా డొనేట్ చేస్తూ ఉంటానండి. నాకు ఎక్కువగా ఇలా బట్టలు కొనివ్వడం, చీరలు కొనివ్వడం అయితే నాకు చాలా ఇష్టం. అందుకని ఇలా నీడీ పీపుల్‌కైతే నేను ఎక్కువగా బట్టలు డొనేట్ చేస్తూనే ఉంటానండి. వాళ్ళ కోసం మనం అక్కడికి వచ్చి వాళ్ళ ఇంటికి తిరిగి మనం శారీస్ ఇస్తుంటే వాళ్ళెంతో సంతోషపడిపోతున్నారండి. చూస్తున్నారు కదా! అందరూ నవ్వుతూ ఉన్నారు. సాహితీకి విషెస్ చెప్తూ ఉన్నారు. మాకైతే చాలా సంతోషం అనిపించిందండి. మనం పెద్ద పెద్ద పార్టీలు చేసినా కూడా నాకైతే ఈ సంతోషం అయితే రాదు. నాకు ఇలాంటి హెల్పింగ్స్ చేసినప్పుడు మాత్రమే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అందుకు పిల్లలతో అయితే నేను ఇలాంటివి చేయించడానికే ఇష్టపడతాను. ఇవే చేయిస్తూ ఉంటానండి పిల్లలతో. సాహితీకి ఇది 18థ్ బర్త్‌డే అండి. ఈ 18థ్ బర్త్‌డేని కూడా మేము ఆర్ఫనేజ్‌లోనే సెలబ్రేట్ చేస్తున్నామండి. బర్త్‌డే రోజు ఆర్ఫనేజ్‌కి వెళ్తున్నాము. అందుకని ఈ శారీస్ అన్నీ అయితే ఒక 2 డేస్ ముందుగానే వచ్చి ఇచ్చేస్తున్నామండి. సాహితీ అయితే ఇప్పుడు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోందండి. నేను సాహితీని అడిగాను, "ఈ బర్త్‌డే నువ్వు ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటావా కాలేజ్ వాళ్ళతో?" అని అయితే అడిగానండి. అడిగితే, "లేదు పిన్ని, ఆర్ఫనేజ్‌కే వెళ్దాము. మనం ఇలా శారీస్ డొనేట్ చేద్దాము. ఫ్రెండ్స్‌కి పార్టీ అది నేను ఏమి ఇవ్వను. ఆ మనీని కూడా మనం ఆర్ఫనేజ్‌కే ఖర్చు పెడదాము" అని చెప్పిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం పిల్లలకి ఏమి అలవాటు చేస్తే వాళ్ళు అదే అలవాటు చేసుకుంటారు అని నాకు అనిపించింది. జనరల్‌గా ఇప్పుడు ఇంజినీరింగ్ పిల్లలంటే డెఫినెట్‌గా పిల్లలతో అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయితే పార్టీలు అవి చేసుకుంటారు కదా! నేను కూడా సాహితీ అలాగే చేసుకుంటాను అంటుందేమో అనుకున్నానండి. అడిగితే వెంటనే అవేమి చేసుకోను, ఆర్ఫనేజ్‌కే వెళ్దాము అని చెప్పింది. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. అందుకనే మేము ఇంకా శారీస్ తీసుకొని ఇలా శారీస్ డొనేట్ చేస్తున్నాము. తన బర్త్‌డే రోజైతే ఆర్ఫనేజ్‌కి వెళ్ళి అక్కడ చిన్న పిల్లలతో తన బర్త్‌డేనైతే సెలబ్రేట్ చేస్తున్నామండి. మా పిల్లలు, మా అక్కగారి పిల్లలు నలుగురు మాకొకటేనండి. ఏం చేసినా సరే ఇలా నలుగురితోనే చేయిస్తాము. అందుకే మా నలుగురు పిల్లలు కూడా ఈ హెల్పింగ్స్ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి. అలాగే నేను ఫుడ్ అది డొనేట్ చేస్తున్నప్పుడు కూడా మా అక్కగారి పిల్లలిద్దరూ కూడా ప్యాకింగ్స్ అన్నిటిల్లో కూడా వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారండి. ఇవన్నీ చూసినప్పుడైనా కనీసం ఒక నలుగురైనా మారతారేమో అని నేను ఆశిస్తున్నానండి. మీరందరూ కూడా మీ పిల్లల బర్త్‌డేస్‌కి పెద్ద పెద్ద పార్టీలు చేసుకోండి, తప్పు లేదు. కానీ ఏదో ఒక చిన్న సహాయం ఇలా పూర్ పీపుల్‌కి చెయ్యండి. వాళ్ళు పేదవాళ్ళే, కానీ వాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోకూడదు కదండీ! మనకి 100 శారీస్ ఉన్నాయనుకోండి, కనీసం ఒక్క శారీ అయినా ఇలా డొనేట్ చేయడం, అలా ఫుడ్ లేని వాళ్ళకి వెళ్ళి ఫుడ్ ఇవ్వడం, ఇలాంటి చిన్న చిన్న సహాయాలైతే మీరు చేయండి. చూస్తున్నారు కదా! వాళ్ళెంత సంతోషపడిపోతున్నారో. మనం వెళ్ళి ఇచ్చేది వాళ్ళకి ఒకటేసారి ఇస్తున్నామండి. కానీ వాళ్ళు వాళ్ళ కోసం మనం అక్కడి వరకు వెళ్ళి శారీస్ ఇస్తుంటే వాళ్ళైతే ఎంతో సంతోషపడ్డారండి. మీకు కుదిరినప్పుడు మీ పిల్లల బర్త్‌డేస్ అప్పుడు మీరు చిన్న చిన్న సహాయాలైనా తప్పకుండా చెయ్యండి. ఆ బ్లూ సారీ ఆమె అయితే ఆమె పేరు అంజమ్మ అంటండి. పాపం మేము గుడిసెల దగ్గరికి వెళ్ళగానే, "నేను అన్ని గుడిసెల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తానమ్మా. అందరికీ మీరు శారీస్ ఇవ్వండి" అని చెప్పి మా కూడానే ఉందండి. మమ్మల్ని ఇంటింటికి తీసుకువెళ్ళింది. అందరికీ శారీస్ అయితే దగ్గరుండి ఇప్పించిందండి ఆమె. అలా అక్కడున్న వాళ్ళందరికీ శారీస్ అయితే ఇచ్చేసి మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న చిన్న సహాయాలైతే తప్పకుండా చేయండి. మన ఛానల్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఎవరైనా సహాయం చేసినట్లయితే తప్పనిసరిగా నాకు వాట్సాప్‌లో అయితే మీరు మెసేజ్ చేయండి. మీరేం హెల్ప్ చేశారు అనేది కూడా నాకు చెప్పండి. ఇంకా వాళ్ళతో అయితే కొంచెం సేపు మేము కబుర్లు చెప్పాము, మాట్లాడాము. తర్వాత శారీస్ ఇచ్చేసి వచ్చేసామండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.